ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గ్లాసెడు పాలు ఒక కోడిగుడ్డు తింటే సరిపోతుందని ప్రతి వైద్యుడు ఆరోగ్య నిపుణుడు సూచించే ప్రాథమిక ఆరోగ్య సూత్రం ఇదే. మరి వారి సూచనలో కోడిగుడ్డుకు అంత ప్రాధాన్యం ఉన్నందున గుడ్లను ఉడకబెట్టేటప్పుడు అవి పగిలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లు ఉడకబెట్టిన సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఉడకబెట్టేటప్పుడు పెంకు పగిలి సోనా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు పెంకు సరిగ్గా రాక ఉడికిన గుజ్జుతో పెంకు బయటికి రావడం కూడా సమస్యగా మారుతుంది. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. మీరు గుడ్ల సంఖ్యకు అనుగుణంగా పాత్ర సైజును ఎంచుకొని ఉడికిస్తే సరైన ఫలితం ఉంటుంది. గుడ్ల సంఖ్య ఎక్కువై పాత్ర చిన్నదైనప్పుడు ఉడికే సమయంలో గుడ్డు మరొక గుడ్డుకు తగిలి పగిలిపోతుంది. ఎక్కువ గుడ్లను ఉడకబెట్టాలనుకుంటే పెద్ద పాత్రను తీసుకోవాలి. గుడ్డు చక్కగా ఉడకాలంటే వెనిగర్ ఉపయోగించాలి. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో నీటిని నింపి ఆ తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ వేయాలి. ఆ తర్వాత గుడ్లను వేడి చేస్తే పెంకులు ఈజీగా ఊడి వస్తాయని తెలిపారు. ఒక రిఫ్రిజిరేటర్లో ఉంచి తీసిన గుడ్లను వెంటనే వేడి నీటిలో వేసి ఉడికించే ప్రయత్నం చేసినా అవి పగిలిపోయేందుకు అవకాశాలుంటాయి. గుడ్లను ఫ్రిడ్జ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత ఉడికిస్తే సులువుగా పెంకులు ఊడి వస్తాయి. ఒక పాత్రలో సగం వరకు నీటిని నింపి ఉప్పు లేదా వెనిగర్ వేసి మరిగించాలి. నీరు గోరువెచ్చగా అయిన పిదప గుడ్లను వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికిస్తే పెంకులు సులువుగా ఊడి వస్తాయి.